Now we are concentrating on our room scene project. That is our project. Now I am using all the concepts whatever you have learned in lighting, like creating the lights, placement of the lights, light properties, shadows, and all those things. Now I am focusing on creating how to set up a scene lighting. File, open, and I'm going to my lighting concepts, lighting. There I'm opening. You can create whatever the set you want to light. Okay, this is something like this is looking without lights. If you enter this way, see, this is by default lighting. Default lighting ద్వారా ఈ విధంగా కనిపిస్తుంది. Just you need to control yes to save it. First create some lights for this. See, this is what is the basic setup. Now I want to create the lights. Okay, I want to create lights, spotlight or direction light. For example, before creating the lights you need to ask some questions like what is the time now, అంటే టైం ఏంటి, ఆర్టిఫిషియల్ లైటింగా లేదంటే నేచురల్ లైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ ఇఫ్ సంథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ గ్లాస్ అనేది ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. గ్లాస్ ద్వారా కొంత లైట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ దట్ లైట్. ఇటువైపు నుంచి వచ్చే లైట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఎక్కడైనా లైట్ సోర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన ఏదైనా లైట్ సోర్స్ ఉన్నట్టుంటే దట్ సైడ్, అంటే జస్ట్ ఏదో క్రియేట్ చేయడం కాకుండా ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి లైట్స్ రావాలి. అంటే ఆ సీన్లో ఎక్కడ లైట్స్ ఉన్నాయో అక్కడి నుంచి లైట్స్ వస్తే మంచిది. ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్షన్ లైట్ ఫర్ కమింగ్ అవుట్ సైడ్. క్రియేట్ లైట్స్, డైరెక్షన్ లైట్, అండ్ వితౌట్ డిసెలెక్టింగ్ ప్యానల్స్ లుక్ త్రూ సెలెక్టెడ్. సి ఈ విధంగా కనిపిస్తుంది. ఐ వాంట్ టు క్రియేట్ దిస్ వే, ఇటువైపు నుంచి లైట్ అనేది వస్తున్నట్టు క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద యాంగిల్ అండ్ పైన సన్, పైనుంచి సన్ వస్తున్నట్టు, సన్ పైనుంచి లైట్ పడుతున్నట్టు చూసుకొని జస్ట్ అగైన్ కమ్ బ్యాక్ టు పర్స్పెక్టివ్, నార్మల్ వ్యూ. నౌ ఇఫ్ యూ సీ దాట్, ఇఫ్ యూ రెండర్ ఇట్, సీ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అంటే దీని ద్వారా లైట్ అనేది వస్తుంది కాబట్టి యు ఆర్ సీయింగ్ దట్. నౌ యాక్టివేట్ ద షాడోస్, ఎందుకంటే షాడోస్ యాక్టివేట్ చేయకపోతే ఆటోమేటిక్గా మీకు లైట్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఈ విధంగా కూడా లైట్ వచ్చేస్తుంది. ఇఫ్ యు సీ ద షాడోస్, see light is falling only coming from here, and then control the intensity, for example 1.6. now keep this image and render it again. This is what you are seeing with increased lights. And now just you change the angle of that, and probably అది బాగా పైకి వెళ్ళిపోయినట్టుంది. then look through selected. ఈ విధంగా చేయడం వల్ల జస్ట్ యూ హ్యావ్ టు సీ ద పొజిషన్ ఆఫ్ ద లైట్స్ కంట్రోల్స్ ఎ లాట్. సీ దట్, యా, దీని ద్వారా లైట్ అనేది ఇక్కడ పడుతుంది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ నెక్స్ట్ క్రియేట్ సమ్ పాయింట్ లైట్ సో దట్ ఇట్ గివ్స్ యూ లైట్స్, పాయింట్ లైట్ అండ్ విండో outliner, point light. Say these one objects are there in our bring it up. For example light అనేది ఇక్కడ ఉందనుకుంటే జస్ట్ లైట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు క్రియేట్ చేస్తే మంచిది, బికాస్ ఫ్రమ్ దట్ డైరెక్షన్ ఇట్ ఇస్ కమింగ్. See, again you go back to your normal see that now you are seeing the light from this direction. At the same time you are seeing the light there also. now you can control the intensity and all those things. Okay, see, this is how light is coming from outside, and inside lighting is also there. Slowly we are building that and increase the intensity. For example, make it 3 or 2.
First increase slowly, then render it again. See, now you are seeing that clearly. You change the angle of that. ఈ విధంగా నచ్చిన విధంగా రెండర్ చేసుకోవచ్చు. బై దిస్ టైమ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇప్పటికి మీకు అర్థం అయి ఉండాలి. అంటే ఇప్పుడు తీస్తున్న 3D మూవీస్ అనేవి ఎలా తయారవుతున్నాయి, అండ్ లైటింగ్ ఎలా వస్తుంది, మోడల్ ఎలా చేసి ఉంటారు, టెక్స్చరింగ్ ఎలా చేసి ఉంటారు. ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ యూ. వీటిని అర్థం చేసుకున్నాక దెన్ యూ చూజ్ టు స్టడీ ఇన్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక కోర్స్ లాగా చేస్తే మీకు తెలుస్తుంది పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారు అనేది. ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ విల్ గైడ్ యూ ఫర్ ద ఎంటైర్ కోర్స్. అండ్ యూ కెన్ క్రియేట్ వండర్ఫుల్ షార్ట్ ఫిల్మ్స్, వండర్ఫుల్ ఆర్కిటెక్చరల్ వాక్ త్రూస్, చాలా చాలా చేయొచ్చు. బట్ బిఫోర్ దాట్ ట్రై టు చూజ్ ఇది ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇది చూసినాక మీకు తెలుస్తుంది ఎంత వర్క్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. This is what is our rendering, just test rendering. Then control A, then control the intensity. For example, I want 1.6. You need to render it again and again, otherwise మనకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ లైట్ ఉన్నట్టు వస్తుంది. Now that is giving that, and control A, activate the shadows, depth map shadows, and give very light color to that. Accept that, and the filter size is make it 6, make it 12, and again render it so that you will see the shadows. See a shadows అనేవి ఇప్పుడు వస్తున్నాయి. You are seeing from that. See from here also you are seeing the shadows for this light. Okay, that is how to put the lights. Only thing is మనకు బయట ఏదైనా సీన్ ఉండాలి, that is important. ఏదైనా సీన్ క్రియేట్ చేసి టెక్స్చర్ అంటే బయట కంప్లీట్ బ్లాక్ అయిపోవడం వల్ల జస్ట్ క్రియేట్ ఎ స్మాల్ ప్లేన్ అండ్ పుట్ ఇట్ అవుట్ సైడ్. అంటే ఈ విధంగా మీరు ఒక ప్లేన్ క్రియేట్ చేసి చూసుకోవడం వల్ల డెఫినెట్గా మీకు చాలా బాగా తెలుస్తుంది. దిస్ ఈజ్ 90 degrees and this is 180 degrees. మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవడం వల్ల you can apply some textures to that so that it looks like a real BG, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. Even if you change the angle, you should be able to see that. మనకు కావాల్సిన యాంగిల్ దగ్గర ఉంటే సరిపోతుంది. Now I'll apply some, see this, it is looking like this. You need to apply some BG for this. Window, rendering headers, hypershade, then create a Lambert. Select that, apply Lambert, then double click, create file node, go to files, then go to pictures, apply some fundamental pictures. You need to apply some BG. అది ఎక్కడ ఉంది అనేది చూసుకొని అప్లై చేస్తే మంచిది. జస్ట్ స్కై బ్యాక్గ్రౌండ్, బేసిక్ స్కై బ్యాక్గ్రౌండ్, something like this. Just adjust that, మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవాలి. Say I'm slowly building the project, complete project, so that ending వచ్చేసరికి you need to understand. See some ఏదో బిజీ ఉన్నట్టు
మీకు అనిపిస్తుంది. యూ నీడ్ టు అడ్జస్ట్ దట్ ప్లేస్ ఆఫ్ దట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ మనం ట్రీస్ లాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సింపుల్గా ఉంటే మీకు మంచిది. See, this is how you can create the light bulbs here and all that stuff. Okay, this is what is the basic scene lighting. Even see ఇక్కడ brightness ఎక్కువైంది, ఇక్కడ తక్కువైంది. So you can create one more spotlight or some other different like spotlights, direction lights, and control the intensity and all those things. Then slowly you can make very good lighting setup. Okay, this is how to set the lights. ఈ విధంగా చాలా చేయాల్సి వస్తుంది, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఫండమెంటల్. జస్ట్ ఐ క్రియేటెడ్ 2 lights అండ్ బేసిక్ సెటప్. ఈ విధంగా మీరు చేయడం వల్ల డెఫినెట్గా ఒక మంచి సీన్స్ని క్రియేట్ చేయొచ్చు. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, ఆల్ ద లైట్స్, అండ్ యూ కెన్ క్రియేట్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ this is after completion of this lighting, I'm entering into animation concepts. That is our chapter, next chapter, and it is going to have a lot of concepts.